కాశీబుగ్గ ఆలయ ప్రాంగణానికి మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి లోకేష్ పరిశీలించారు. తొక్కిస్లాట జరిగిన తీరుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాశీబుగ్గ ఆలయ ప్రాంగణానికి మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి లోకేష్ పరిశీలించారు. తొక్కిస్లాట జరిగిన తీరుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిస్లాట ఘటన చోటు చేసుకుంది. ఆ తొక్కిస్లాట ఘటనలో బాలుడితో సహా 9 మంది మృతి చెందారు. అయితే ఆ ఘటన చోటు చేసుకున్న కాశీబుగ్గ ఆలయ ప్రాంగణానికి మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఆ ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. తొక్కిస్లాట జరిగిన తీరుకు సంబంధించిన వివరాలనైతే అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటది కాశీబుగ్గ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ ఆ స్థలాన్ని పరిశీలించారు. అసలు అక్కడ తొక్కిస్లాట ఘటన ఎందుకు చోటు చేసుకుంది, ఎలా జరిగింది అనే దానికి సంబంధించి వివరాలు కూడా అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, అక్కడ ఎంతసేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది ఇదంతా కూడా, అండ్ తర్వాత గాయపడిన వారు ఎవరైతే చికిత్స పొందుతున్నారో అక్కడికి కూడా వెళ్లే అవకాశం ఉంది కదా? సౌజన్య, ఏదైతే ఈ క్షేత్రగాత్రులు ఉన్నటువంటి హాస్పిటల్ కి తర్వాత వెళ్తారు. ఇక్కడ ప్రస్తుతానికైతే శ్రీ వెంకటేశ్వర ఆలయం ఏదైతే తొక్కిస్లాటకు ప్రధాన కారణమైందో ఆ ఆలయ ప్రాంగణానికి మంత్రి నారా లోకేష్ తో పాటు హోంమంత్రి అనిత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బృందం వచ్చింది. ఇక్కడ ఏదైతే జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏం జరిగింది, ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి, ఎలా అని చెప్పి వాళ్ళు స్వయంగా అడిగి తెలుసుకోవడంతో పాటు ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం స్వయంగా వచ్చి చూసి ఎలా ఎగ్జిట్ అయ్యారు, ఎలా బయటికి వచ్చిన తర్వాత ఎలా తోపులాటకు గురైనటువంటి ఆ ఘటనకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో పాటు ఇతర ఏదైతే జిల్లా ఉన్నతాధికారులు కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నారా లోకేష్ ఈ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆలయం ఎంతవరకు ఈ ఆలయం తెరిచి ఉంది, తర్వాత ఉదయం నుంచి ఎలా క్రౌడ్ మేనేజ్ చేశారు, ఏమైందని వివరాలను కూడా పోలీస్ అధికారులకు అడిగారు. తర్వాత ఏదైతే ఇక్కడి నుంచి ఇప్పుడు పలాస హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షేత్రగాత్రులకు వద్దకు వెళ్ళనున్నారు. మరోవైపు బాధిత కుటుంబాలు ఎవరైతే మృతి చెందిన బాధిత కుటుంబాలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మంత్రులు ముగ్గురు కూడా ఈ ప్రాంగణం నుంచి మరికాసేపట్లో ఇక్కడి నుంచి పలాస ఆసుపత్రికి బయలుదేరుతున్నారు. ఈ ప్రాంగణం నుంచి ఇప్పుడే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సౌజన్య. ఉదయం నుంచి జరిగినటువంటి ఘటనలో ఇక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు సౌజన్య. ఎస్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.